వెలిగొండ ప్రాజెక్టు మీద జగన్ చంద్రబాబును ఉద్దేశించి ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్ గురించి నిన్నే మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఇందులో కీలకమైనటువంటి పాయింట్ ఉంది. 1 పూర్తి చేసాం, టన్నెల్ 2 పూర్తి చేసేసాం, ఇనాగరేషన్ కూడా చేసేసాం. కానీ అసలైంది మాత్రం చేయలే. అంటే ఒక శరీరాన్ని తయారు చేసి రక్త మాంసాలు లేని జీవం చేశారనమాట. నేను ఆయన రాసింది స్వయంగా ఒప్పుకున్నది ఏంటంటే 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే కానీ, రూపాయి కాదు 2 కాదు, 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే కానీ నిర్వాసితులు R&R ప్యాకేజీ కింద అవతలకి వెళ్ళరు. వాళ్ళు అవతలకి వెళ్ళకుండా నీళ్లు నింపలేరు. ఇది సింపుల్ లాజిక్. అక్కడే బాలినేని ఉన్నాడు, అక్కడే సురేష్ ఉన్నాడు. ఇంతమంది ఉన్నా సరే అక్కడ నీళ్ళకి సంబంధించినటువంటి సమస్య అట్లాగే శాశ్వత పరిష్కారానికి నాడు రాజశేఖర రెడ్డి ప్రారంభించింది. ఆ తర్వాత అందరూ కొనసాగించుకుంటూ వచ్చింది. అటు ఇటు కాకుండా ఆగిపోయింది. 1200 కోట్ల రూపాయల విషయం తనది చెల్లించి అక్కడ ఇనాగ్రేట్ చేసుంటే కరెక్ట్గా ఉండేది. అలా కాకుండా తను ఇనాగ్రేషన్ అయితే చేసేసాడు. ఈ 1200 కోట్లు మేము ఉంటే చెల్లించేవాళ్ళం, మేము చెల్లించలేకపోయాం కాబట్టి నువ్వు చెల్లించవు అని చెప్పి అడగడమే ఇక్కడ వింత.